హాయ్ హలో అందరికీ నమస్కారం. ఫ్రైడే రోజు మార్నింగ్ ఎర్లీగా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. 5 డేస్ నుండి డైలీ క్లీనింగ్ అండ్ వాషింగ్ స్టార్ట్ చేశాను. మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా ఇదొక పెద్ద పనండి. అదీగాక సాటర్డే పూజ ఉంటుంది. సప్త శనివార వ్రత పూజ 4 వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా రెగ్యులర్గా చేసుకున్నానండి. ఇక పూజలు నోములు ఉంటే క్లీనింగ్ తప్పదు కదా లేడీస్కి. ఈ పనులన్నీ చేసుకోకపోతే మన మనసు ఒప్పుకోదాయే. 4 వారాల తర్వాత మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది. ఇక 5వ వారం పూజ చేసుకోవాలంటే క్లీనింగ్ తప్పనిసరి కదా. ఈ రోజుతో క్లీనింగ్ అండ్ వాషింగ్ కంప్లీట్ అవుతుంది. మీకు అదంతా వీడియో షూట్ చేసి చూపించలేదులేండి. ఇక ఈరోజు హెడ్ బాత్ చేసి పూజ చేసుకొని రెడీ అయ్యాను. రెండోసారి వాషింగ్ వేసాలండి. ఎర్లీ మార్నింగ్ ఒక ట్రిప్ వేసాను. కొన్ని డోర్ కర్టన్స్ అండ్ విండో కర్టన్స్ వేసి డాబా మీద ఆరేసి కింద వచ్చాను. కింద ఆరేయడానికి తీగలు కట్టలేదు. డైలీ బట్టలు అయితే డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేస్తాను. జీన్ ప్యాంట్స్ కానీ బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ అయితే డాబా మీద ఆరేస్తాను. ఈరోజు మార్నింగ్ స్కూల్ నుండి మెసేజ్ వచ్చింది, హాల్ టికెట్స్ ఇస్తున్నామని. అందులో టైం కూడా మెన్షన్ చేశారులేండి. ఈరోజు ఏమైనా దుర్ముహూర్తం కానీ వజ్రం కానీ ఉందేమని క్యాలెండర్ చూస్తే మార్నింగ్ 9:28 నుంచి 11-12 వరకు వర్జం ఉందండి. అందుకని రెండోసారి వాషింగ్ వేశాను. ఈలోపు వర్జం పోతుందిగా. అంటే ఏదైనా మంచి జరగాలనుకుంటే రాహుకాలంలో కానీ వర్జంలో కానీ నేను చేయను. నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అంటే ఎక్కువేం కాదులే కానీ కొన్నిసార్లు పాటిస్తానండి. మా చిన్నుతో అంటే సరే మమ్మీ వజ్రం వెళ్ళిన తర్వాత వెళ్దాం అనడంతో సెకండ్ ట్రిప్ వాషింగ్ ఆన్ చేశాను. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత డాబా మీద మళ్ళీ ఒకసారి ఆరేసి వచ్చి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతాం. స్కూల్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా చిన్ను రెడీ అయ్యి మొబైల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన మెసేజ్లకి రిప్లై ఇస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్ళి హాల్ టికెట్స్ తీసుకొని ఇంటికి వచ్చారని మెసేజ్ పెట్టారు. ఇక వాషింగ్ అవ్వగానే మా చిన్ను ఊబర్ ఆటో బుక్ చేశాడు. ఆటో వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా ఈలోపు బట్టలు ఆరేసి రావచ్చు అనేసి నేను డాబా మీదకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చాను. ఆరేసి వచ్చేలోపే ఆటో కూడా వచ్చేసింది. ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాము. మా చిన్ను కోసం వాచ్ రిపేర్ చేయించాను కదా, అది ఈరోజు నేను పెట్టుకున్నాను. తను పెట్టుకోమంటే నువ్వే పెట్టుకో మమ్మీ అని అనడంతో ఇక నేనే పెట్టుకున్నాను. వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదని గొడుగు తీసుకెళ్ళారండి. మాకు ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. దీనికి తోడు వడగాలు కూడా వస్తుంది. ఇంకా అందుకని గొడుగు కూడా పట్టుకెళ్ళాను. మళ్ళీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత కలుస్తాలేండి. ఇక మా వారు నన్ను పిసినారంటాడు. కొత్త వాచ్ కొనేవచ్చుగా, నీ వాచ్ రిపేర్ చేసి ఇవ్వాలా, చిన్ను ఏమైనా ఫీల్ అవుతాడేమో, తనకు కొత్త వాచ్ పెట్టుకోవాలని ఉంటుందిగా అన్నాడు. ఇంకా చాలాసార్లు కొన్నాంలేండి. కాకపోతే ఏంటంటే ఈ వాచ్ ఎట్లాగా ఉంది కదా, అందుకే కొత్త వాచ్ కొనివ్వలేదు. ఈ వాచ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆమెన్ సెట్తోనే వాచ్ రిపేర్ చేసిస్తే తనకు యూజ్ అవుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు టైం చూసుకొని ఇంకా ఎగ్జామ్ రాస్తాడనేసి నా ఐడియా. అంతేకాని పిసినాన్ని కాదులేండి. ఆ మాట అనేసరికి ఒకసారికి షాక్ అయ్యాను. నేను అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాను. ఎందుకో చెప్తాను. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి అయిన దానికి కాని దానికి డబ్బు ఖర్చు పెడితే అప్పుల పాలవుతాం. అందుకని ఆలోచనతోనే ఇంకా నేను ఎక్కువ తక్కువ అసలు ఖర్చు పెట్టానండి. ఆచితూచి అంటే చూసి కొంటారంటారు కదా, అట్లా ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అది మాత్రమే కొంటాను. ఎక్కువ తక్కువ అయితే ఖర్చు చెయ్యను. మా వారు కూడా అంతేలేండి. నేననే కాదు మా వారు కూడా అంతే. ఇంకా అయిందానికి కాందానికి డబ్బు ఖర్చు పెడితే ధనలక్ష్మి కూడా మన దగ్గర నిలవదండి. ఉన్నదాంతో సర్దుకుపోవాలన్నదే నా ఆలోచన. అసలు లేకపోతే కొనివ్వచ్చు, కానీ ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పెట్టి కొత్తది కొనివ్వడం కరెక్ట్ కాదనిపించింది. అయినా మా చిన్నుకి ఏం కావాలన్నా నేనే మా వారితో చెప్పి కొనిస్తాను. మా చిన్ను వాళ్ళ డాడీతో కన్నా నాతోనే ఎక్కువ క్లోజ్ ఉంటాడు. ఎందుకంటే మా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తారు కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండేది నేనే కాబట్టి నాతోనే ఎక్కువ క్లోజ్గా మూవ్ అవుతాడు. ఇంకా తనకి ఏమన్నా అవసరము అర్జెంటు అనిపిస్తే మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి ఇంకా తీసుకొని వస్తామన్నమాట. ఇక ఈ గొడుగు బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. డీమార్ట్లో తీసుకున్నానండి. స్పెషల్గా మా చిన్న కోసమే తీసుకున్నాము. ఒక్కొక్కసారి రైనీ సీజన్లో వెహికల్ రాలేదనుకోండి, వర్షాకాలంలో స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుట్లో మాది అంటే మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి ఉంటుంది. ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే కొద్ది దూరం నడిచి వెళ్ళాలి. ఇంకా అప్పుడు వర్షంలో తడిచిపోతాం. ప్లస్ ఏంటంటే రెయిన్ కోట్ ఉన్నా కూడా స్కూల్ బ్యాగ్ తడుస్తుంది. అందుకని ఇంకా స్పెషల్గా తన కోసమే గొడుగు తీసుకున్నాము. అయితే మా ఇంట్లో ముగ్గురికి రెయిన్ కోట్స్ ఉన్నాయి, ఇద్దరికి గొడుగులు ఉన్నాయన్నమాట. మా నాని గొడుగు తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు తను తీసుకెళ్తాడు. ఇంకా మా చిన్నుకు లేదు. అందుకని డీమార్ట్లో రైనీ సీజన్లో 2 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇంకా తను ఒకేలా స్కూల్ వెహికల్ వచ్చినా రాకపోయినా కూడా ఇంకా గొడుగు అయితే ఇచ్చి పంపించేస్తానమాట. మేము మా ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే అంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఏంటంటే చిరాకు కూడా వచ్చేస్తుందిలేండి. ఓన్ వెహికల్ ఉంటేనే ఇంకా బయటకైతే వెళ్ళగలుగుతాం.
ఇది మా ఇంటి దగ్గర చెరువుగట్టు. స్కూల్ వరకు ఆటోలో వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని వెంటనే ఇంటికి రిటర్న్ అయ్యాము. వచ్చేసరికి కరెక్ట్గా టైం 1 అయిందండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది సాటర్డే రోజు మార్నింగ్, టైం 8:25 అయింది. ఇంకా ఈరోజు కొత్త శనివారం వ్రతం. ఇంకా పూజ చేయలేదు. దీపావళి నుంచి నైవేద్యాలు అయితే పెట్టేశాను. ఇంకా పూజ చేయలేదు, పిండి దీపాలు వెలిగించలేదు. ఈరోజే మా చిన్నకి బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్, తెలుగు ఎగ్జాము. తను చదువుకుంటున్నాడు. ఆల్రెడీ వెనక ఉన్న టెంపుల్కి వెళ్ళేసి వచ్చాడనమాట. వెనక శివాలయం టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళేసి ప్రదక్షిణ చేసి వచ్చేసాడు. ఇంకా మా నాన్ననేమో సెంటర్ ఉంది కదా, అదే ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ సెంటర్ ఉంది కదా, ఇంకా అక్కడ చూసి వస్తా అని చెప్పాడు. అట్లా ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ అయిందండి. తను ఒకసారి చూసుకుంటున్నాడు. ఈరోజు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ మంచిగా రాయాలి, మంచి ర్యాంక్ సాధించాలి. అదే కదా నా పేరెంట్స్ ఆశయం. చిన్న అయితే చదువుకుంటున్నాడు. ఇంకా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిందండి. పూజ అయింది. ఇంకా ఇక్కడ కూడా దీపాలు వెలిగించేసి నైవేద్యం అయితే పెట్టేశాను. ఇంకా రైస్ కూడా కుక్ చేశాను. అంటే మా చిన్నకి పనికి రైస్ కుక్ అయింది. కాకరకాయ పులుసు చేశాను. ఇంకా వర్క్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా గిన్నెలు అయితే అట్లా ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఈవినింగ్ తోమేస్తాను. ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాలి. నేను కూడా వెళ్తానని అంటున్నాను. అంటే నేను కూడా వస్తానని చెప్పాను మా చిన్నకి. అంటే ఇద్దరం, మా నాన్న, నేను, మా చిన్న ముగ్గురం కలిసి బండి మీద అయితే వెళ్తాము. అందుకే రెడీ అవుతాను అన్నమాట మార్నింగ్. ఇంకా తను ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పుస్తకం చదువుకొని పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ కోసం అన్నీ రెడీ చేశాను. పెన్స్, బ్లాక్ పెన్స్, బ్లూ పెన్స్, ఎరేజర్, పెన్సిల్, అవన్నీ స్కేలు, ఇంకా హాల్ టికెట్ ఎగ్జామ్ తారీఖు స్టిక్ చేసాను. ఓకేనా? ఇంట్లో నుండి 8:30 కరెక్ట్గా బయలుదేరామండి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి 3 కిలోమీటర్స్. మా నాన్నేమో అంతకుముందు చాలా దూరం అని చెప్పాడు. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 3 కిలోమీటర్స్ అండి. అంటే నాతో జస్ట్ చిన్న అబద్ధం ఆడాడనమాట. ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పేరెంట్స్ చూడండి అసలు ఎట్లా వెయిట్ చేస్తున్నారో. నిజంగా స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్లోనే ఎక్కువ టెన్షన్ కనపడిందండి. ఎలా రాస్తారో, మా అబ్బాయి ఎట్లా రాస్తాడో, మా అమ్మాయి ఎట్లా రాస్తుందో అని అసలు పేరెంట్స్లో చూడాలండి. ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. నేనేం టెన్షన్ పడలేదులే, కానీ ఎట్లయినా నేను కూడా ఒక మదర్నే కదండి, కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఆ టెన్షన్ అనేది బయట పడనీయలేదనమాట. ఇక్కడ మా చిన్ను అంటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ప్రకారం చూస్తే రూమ్ 5లో పడిందనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా అందరూ కూడా లోపలికైతే వెళ్తున్నారు. మా చిన్నకైతే విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసాం అనమాట. నేను మా నాన్న ఇద్దరం కూడా. ఇంకా పాపం తను ఒక్కడే అలా ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఇంకా నేనేంటంటే సివిల్ డ్రెస్ ఏమొద్దు, స్కూల్ యూనిఫామ్లో వెళ్తేనే డీసెంట్గా ఉంటుందని చెప్పేసి యూనిఫామే వేసి పంపించానండి. పిల్లలందరూ కూడా సివిల్ డ్రెస్లోనే వచ్చారు. నాకు ఎందుకో నచ్చలేదు. అంటే ఒకరికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నేనైతే స్కూల్ యూనిఫామ్లోనే పంపించాను. ఇంకా గేట్ కూడా ఇక్కడ లాక్ చేశారు. ఇక్కడ పేరెంట్స్కు ఎవరు కూడా ఉండొద్దని చెప్తున్నారనమాట. ఇంకా అక్కడ పోలీసు ఉన్నారు కదా, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, ఇక్కడ పేరెంట్స్ ఎవరు ఉండొద్దు, డిస్టర్బ్ అవుతుంది, దయచేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా పంపించేశారు. మేము కూడా ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈరోజు ఎండ బాగా ఉంది, వేడి తెలుస్తుంది. ఇంకా ఇంటికి వచ్చే రిటర్న్ వేలో తులసిమాలను నల్ల ద్రాక్ష తీసుకున్నాము. అంటే తులసిమాల నల్ల ద్రాక్ష నిన్న దొరకలేదండి. ఇంకా స్కూల్ అంటే ఎగ్జామ్ సెంటర్ నుండి ఇంటికి రిటర్న్ అయ్యే వేలో తోగుడు బండి మీద తులసిమాల కనిపిస్తే తీసుకున్నాము. ఇది 40 రూపీస్కి ఇచ్చారండి మూర. అదే పూజా స్టోర్ దగ్గర అయితే 50 రూపీస్ అమ్ముతున్నారు. ఇంకా ఇంకొక చోట అయితే 60 రూపీస్ కూడా అమ్ముతున్నారండి. ఇంకా తులసిమాల నల్ల ద్రాక్ష తీసుకొచ్చాము. ఇంకా సప్త శనివార వ్రతం అయితే అంటే పూజ స్టార్ట్ చేశాను. పుస్తకం మొత్తం చదువుకున్నాను. ఒక 1 అవర్ పట్టిందండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకొని మళ్ళీ 12:15కి మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే రిటర్న్ అయ్యాం నేను, మా నాన్న. ఇంకా ఈరోజు తను లీవ్ పెట్టుకున్నారనమాట. ఫస్ట్ ఎగ్జామ్ కదా, ఇంకా టెన్షన్ పడతాడేమోనేసి మా నాని ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా 12:15 కాగానే వెంటనే మళ్ళీ క్యాప్, స్పెట్స్ అన్నీ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాం. మా చిన్ను అయితే హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చాడండి. అయితే
రూమ్ నెంబర్ 1, 2, 3, 4 రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా 12:30 బెల్ అవ్వగానే అందరూ వచ్చేసారు. మా చిన్ను మాత్రం 1:45కి వచ్చేసరికి నాకు చాలా భయం వేసిందండి. ఎంతసేపు వెయిట్ చేసామో. అయితే వాళ్ళకి బిట్ పేపర్ లేట్గా ఇచ్చారంట, అందుకే ఒక 10 ఆర్ 15 మినిట్స్ టైం ఇచ్చారంట. ఇంకా అందుకని లేట్ అయింది. ఇంకా ఈవినింగ్ ఇంట్లో పనులన్నీ ముగించుకొని నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి నేను రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి వెళ్ళి పూజ అంతా చేయించుకొని ఇంటికి వచ్చి ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా గిన్నెలన్నీ కూడా చూడండి, 2 అంటే ఒకటేమో నెట్ బాస్కెట్లో ఉన్నాయి, ఇంకొకటేమో టబ్లో వేసాయన్నమాట. హోటల్ మాదిరిగా పడ్డాయన్నమాట గిన్నెలు అయితే. అంటే మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు అన్ని గిన్నెలు కూడా తోమేసి నేను రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి ఇంకా అర్చన అంతా చేయించుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాను. డిన్నర్ కూడా స్టార్ట్ చేశాను.